స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గుంటూరులో మంత్రి నారా లోకేష్ జెండా ఎగురవేశారు. తమది ప్రజా ప్రభుత్వమని మంత్రి నారా లోకేష్ తెలిపారు. చంద్రబాబు హామీలకు ఎలాంటి కండిషన్ ఉండదన్నారు. ఇచ్చిన హామీకి కట్టుబడి పెన్షన్ను ఒకేసారి పెంచినట్లు గుర్తు చేశారు. ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్వేచ్ఛ వచ్చిందని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ప్రజల సంఘాలు మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి హామీలకి కండిషన్లు ఉండవు. అనవసరమైన రూల్స్ తో సంక్షేమ కార్యక్రమాలు మేము కట్టు చేయం. ఏడాదికి 250 రూపాయలు పెన్షన్ పెంచడం కాదు, ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు చేశాం. ఇచ్చిన సూపర్ 6 హామీలకి మేము కట్టుబడి ఉన్నాం. గుంటూరు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి నేను తెలియజేస్తున్నా. ఈ సీజన్లో 29,000 కౌలు రైతులకి 30 కోట్ల రుణాలు అందిస్తాము. గుంటూరు మెడికల్ కాలేజ్లో 40 కోట్ల రూపాయలతో నిర్మాణం పనులు ఇప్పటికీ జరుగుతున్నాయి. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభమైన మంగళగిరి ఎయిమ్స్ లో అన్ని మౌలిక సదుపాయాలు మన ప్రభుత్వం కల్పిస్తుంది.